రాఘవ లారెన్స్ ఒక స్టార్ హీరో కాదు, వేల కోట్ల ఆస్తి లేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. మాత్రం ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్స్కి డొనేషన్స్, అందరికీ ఫ్రీగా సర్జరీస్, ఎడ్యుకేషన్, ఫుడ్. కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, లారెన్స్ అంటే జస్ట్ హీరో కాదు. డైరెక్టర్, కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ముని, కాంచన సినిమాలు గుర్తున్నాయా? అవి తమిళ్లో రికార్డ్ బ్రేక్ చేశాయి. తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ ఫ్రాంచైజ్తో లారెన్స్కి కోట్లలో డబ్బు వచ్చింది. కొరియోగ్రాఫర్గా టాప్ రేంజ్లో ఉన్న టైంలో రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్స్కి డాన్స్ కంపోజ్ చేశారు లారెన్స్. బిగ్ షోస్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, ఈవెంట్స్ అన్నీ చేసేవారు. ఎండోర్స్మెంట్స్ కూడా తమిళనాడులో చాలా ఉన్నాయి. తన డబ్బుతో పాటు తన ఇన్ఫ్లుయెన్స్ వాడి డోనర్స్ ని కలిపి హెల్ప్ చేస్తూ ఉంటారు లారెన్స్. లారెన్స్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది, ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా. తమిళనాడులో తనకి పొలిటికల్ గుడ్ విల్ కూడా ఉంది. తన ట్రస్ట్ ఆర్ ఫౌండేషన్ కి పర్మిషన్స్, ల్యాండ్ అలాట్మెంట్స్, అప్రూవల్స్ ఈజీగా దొరికేస్తాయి. తన ఇమేజ్ జెన్యూన్ గా ఉంది కాబట్టి పబ్లిక్ డోనర్స్ ట్రస్ట్ చేసి డొనేట్ చేస్తూ ఉంటారు. ఇక కార్పొరేట్స్ ఆర్ ఎన్జిఓస్ కూడా తన ట్రస్ట్ తో కొలాబరేట్ చేస్తారు. కోవిడ్ టైంలో లారెన్స్ ఫ్రీ అంబులెన్సెస్ సర్వీసెస్, మెడికల్ కిట్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ అరేంజ్ చేశారు. జైభీమ్ సినిమా చూశాక పార్వతీ అమ్మాల్కి ఇల్లు కట్టిస్తా అని వాగ్దానం చేశారు లారెన్స్. కానీ తమిళనాడు సీఎం స్టాలిన్ ఆ పని మేము పూర్తి చేస్తామని లారెన్స్ కి చెప్పారు. అయినా కూడా లారెన్స్ వెనక్కి తగ్గలేదు. సహాయం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇల్లు కట్టడం చిన్న విషయం కాదు కాబట్టి అందుకే 8 లక్షల రూపాయలు తన తరపున విరాళమిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షలు భరించలేని పేద కుటుంబాలకు సహాయం చేసి చిన్నారుల ప్రాణాలు రక్షించారు. చెన్నైలో అనాథల కోసం ఆశ్రమం నిర్మించారు. వికలాంగులకు వీల్ చైర్లు, ఆర్థిక సహాయం, ఉద్యోగావకాశాలు కల్పించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదగడానికి దారి చూపించారు. ఉచిత నృత్య శిక్షణా కేంద్రం ద్వారా పేద యువతకు డాన్స్ నేర్పిస్తున్నారు. వృద్ధులకు వైద్య సహాయం, ఆశ్రయం కల్పించారు. గ్రామాల్లో శుద్ధనీటి సౌకర్యాలు, చెట్లు నాటకం, ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. 141 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించారు. తాజాగా 150 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. 2015లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం తర్వాత ఆయన పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి 1 కోటి రూపాయలు విరాళమిచ్చారు. 2025లో ఒక తండ్రి తన భార్య మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి తన కూతురి చదువుకు డబ్బు సమకూర్చిన కథ లారెన్స్ ను ఎమోషనల్ గా కదిలించింది. ఆయన ఆ మంగళసూత్రాన్ని తిరిగి ఇప్పించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇలాంటి అనేక సంఘటనలు ఆయన మానవత్వాన్ని చాటుతాయి. లారెన్స్ది ఎంత గొప్ప మనసంటే, డబ్బుతో ఇదంతా చేయడం ఎలా సాధ్యమవుతుంది అని అడిగితే, అది నా డబ్బు కాదు, మీరిచ్చిన డబ్బే తిరిగి మీకే ఇస్తున్నా అని చాలా గొప్పగా సమాధానం చెప్తారు. తాజాగా శ్వేత అనే దివ్యాంగురాలికి నడిచేందుకు సపోర్ట్గా కృత్రిమ కాలుని ఏర్పాటు చేయించారు. స్కూటీ బహుమతిగా అందించారు. గుడిసెలో జీవిస్తున్న ఆమెకు సొంతిల్లు కట్టించాలని నిర్ణయించుకున్నారు. కూలీ చేసుకునే ఒక కుటుంబం తాము దాచుకున్న డబ్బును చెదలుపాడు చేస్తే వాళ్లను ఆదుకుంది ప్రభుత్వం కాదు, లారెన్సే. లారెన్స్ అంటేనే ఒక వ్యవస్థ. రాఘవ లారెన్స్ అసలు పేరు లారెన్స్ మురుగయన్. 1976 అక్టోబర్ 29న చెన్నైలోని రాయపురంలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు కన్మణి, తండ్రి పేరు మురుగయన్. లారెన్స్ కు ఎల్విన్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. లారెన్స్ బాల్యం అంత సులభంగా సాగలేదు. చిన్నతనంలోనే బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఎదురైంది. దీనివల్ల స్కూల్కి సరిగ్గా వెళ్లలేకపోయారు. తరచూ ఆసుపత్రులకు వెళ్లడం, చికిత్సలు తీసుకోవడం వల్ల ఆయన చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఈ సమస్య ఆయన బాల్యాన్ని కష్టాలతో నింపింది. సాధారణ బాలల్లాగా ఆడుకోవడం, చదువుకోవడం లారెన్స్ కు సాధ్యం కాలేదు. లారెన్స్ ఆరోగ్య సమస్య వల్ల ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆసుపత్రి ఖర్చులు, మందులు మరియు వైద్య పరీక్షలు కుటుంబాన్ని ఆర్థికంగా బలహీనపరిచాయి. ఈ ఇబ్బందులు లారెన్స్ ను మరింత బాధపెట్టాయి. తన ఆరోగ్యం గురించి, కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ లారెన్స్ ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారు. అయినా ఆయన తల్లి కన్మణి ఆధ్యాత్మిక బలం ఆయనకు ధైర్యాన్నిచ్చింది. తల్లి కన్మణి నిత్యం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం వల్లే తన ఆరోగ్యం మెరుగైందని లారెన్స్ గట్టిగా నమ్మారు. ఇది లారెన్స్ జీవితంలో ఆధ్యాత్మికతను పెంచింది, జీవిత దృక్పథాన్ని మార్చింది. ఈ కారణంగానే ఆయన తన పేరును రాఘవ లారెన్స్ గా మార్చుకున్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పెద్ద అడుగు. అంతేకాదు, తన కృతజ్ఞతను చూపించడానికి చెన్నైలోని
తిరుమల్లై వాయల్లో రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 2010 జనవరి 1న ప్రారంభమైంది. లారెన్స్ ఒక సమయంలో ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ వద్ద కార్ క్లీనర్ గా పనిచేశారు. ఈ కష్టకాలంలోనే ఆయన నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. రజనీకాంత్ ఆయన నృత్య ప్రతిభను గుర్తించి డాన్సర్స్ యూనియన్ లో చేరడానికి సహాయం చేశారు. ఈ అవకాశం లారెన్స్ జీవితంలో కీలక మలుపు. లారెన్స్ తన కెరీర్ను 1989లో సంసార సంగీతం అనే తమిళ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా మొదలుపెట్టారు. ప్రభుదేవాతో కలిసి 1991లో వచ్చిన దొంగ పోలీస్, 1993లో జెంటిల్మెన్ చిత్రంలో సైతం బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కనిపిస్తారు లారెన్స్. ముఠా మేస్త్రీలోని ఈ పేటకు నేనే మేస్త్రీ సాంగ్లో కూడా లారెన్స్ బ్యాక్గ్రౌండ్ డాన్సరే. కెరీర్ ప్రారంభంలో రాఘవ లారెన్స్ నృత్య ప్రతిభను చిరంజీవి గుర్తించారు. లారెన్స్ కు తన సినిమాలో కొరియోగ్రఫర్గా అవకాశం ఇచ్చారు చిరు. ముఖ్యంగా 1997లో వచ్చిన హిట్లర్ మరియు మాస్టర్ చిత్రాలలో లారెన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం చిరంజీవి ద్వారానే వచ్చింది. ఈ చిత్రాల్లోని డాన్స్ సీక్వెన్స్లు లారెన్స్ కు తెలుగు సినిమా రంగంలో గుర్తింపు తెచ్చాయి. చిరంజీవి సలహాతో మరియు స్ఫూర్తితో లారెన్స్ 1998లో స్పీడ్ డాన్సర్ అనే తెలుగు చిత్రంలో హీరోగా అడుగుపెట్టారు. అయితే ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించలేదు. కానీ ఈ అవకాశం లారెన్స్ కు నటుడిగా ఎదగడానికి ఒక మెట్టుగా నిలిచింది. చిరంజీవి లాంటి స్టార్ హీరో సపోర్ట్ లేకపోతే లారెన్స్ కు ఈ అవకాశం రాకపోయేది. మాస్ మూవీ లారెన్స్ కి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అది నాగార్జున వల్లనే పాసిబుల్ అయింది. ఇండస్ట్రీ మొత్తం మాస్ సినిమా ద్వారా లారెన్స్ ని డైరెక్టర్ గా యాక్సెప్ట్ చేసింది. ఒకరోజు నాగార్జున గారు, నీకు డైరెక్షన్ మీద ఆసక్తి ఉందా అని లారెన్స్ ని అడిగారు. లారెన్స్ ఆశ్చర్యపోయాడు. వెంటనే లారెన్స్ తన కల అదే అని నెమ్మదిగా చెప్పాడట. అప్పుడే నాగార్జున ఆయన మీద నమ్మకంతో ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. మాస్ సినిమా డైరెక్ట్ చేయమని లారెన్స్ ని అడిగారు నాగార్జున. ఇది లారెన్స్ కు మొదటి సినిమా డైరెక్టర్ గా. అయినా నాగార్జున గారు పూర్తిగా విశ్వాసంతో అవకాశం ఇచ్చారు. మాస్ సినిమాతో లారెన్స్ ఒక్కసారిగా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా నిలిచిపోయారు. తరువాత మళ్లీ డాన్ అనే సినిమా కూడా లారెన్స్ తోనే చేయడం ద్వారా నాగార్జున లారెన్స్ పై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు రాఘవ లారెన్స్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు అంటే అది మాత్రం నాగార్జున చలవనే చెప్పాలి. రాఘవ లారెన్స్ జీవితం కష్టాల నుంచి కీర్తి వరకు సాగిన ఒక స్ఫూర్తిదాయక యాత్ర. ఒక కారు క్లీనర్గా ప్రారంభమై డాన్సర్గా, నటుడిగా, దర్శకుడిగా మరియు సమాజ సేవకుడిగా ఆయన చేరుకున్న ఉన్నత స్థానం యువతకు గొప్ప ఉదాహరణ. ఆయన ఆరోగ్య సమస్యలను అధిగమించి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, కష్టాన్ని జయించి, ప్రతిభను ఉపయోగించి సినిమా రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకున్నారు. ఆయన సమాజ సేవా కార్యక్రమాలు ఆయనను ఒక నిజమైన హీరోగా నిలబెట్టాయి.